చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలుంటే జీవితంలో ఏదైనా సాధ్యమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. దేశంలో ఎక్కువ యువకులు ఉన్నారని, వారంతా ప్రతిభకు పదును పెడితే నవభారతం తయారవుతుందని వెంకయ్య అన్నారు. నవ్యాంధ్రలో ప్రతిభ ఉన్న వారికి చాలా అవకాశాలున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ దేశానికి అజెండా ఏందంటే పేదరిక నిర్మూలన, దేశానికి అజెండా ఏంటంటే ఆర్థిక అసమానతలు తగ్గించడం, దేశానికి అజెండా ఏంటంటే మంచి పరిపాలన ఇవ్వడం, శిక్షణ ఇచ్చి నైపుణ్యంలో ప్రావీణ్యత ఇచ్చి సొంత కాళ్ళపై నిలబడే విధంగా మానవ సమాజాన్ని యువతరాన్ని తయారు చేయాలని ప్రధానమంత్రి ఎంచుకున్న మార్గం. ప్రపంచంలో కల్లా యువ దేశం ఏంటంటే అది భారతదేశం అవుతుంది. అలాంటి యువకులకు మనం అందరం కూడా తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడతారు, ఆత్మవిశ్వాసాన్ని సంపాదిస్తారు. ఏ వృత్తి కూడా తక్కువ కాదు, దేన్ని తక్కువగా చూడకూడదు. సొంతంగా ప్రతి ఒక్క పని చేసే ప్రతి ఒక్కటి కూడా తెలివితేటలతో చేసే ప్రతి ఒక్క పని కూడా అది గౌరవమైన వృత్తిగా మనం అందరం భావించాల్సిన అవసరం ఉంది. తెలిసింది చాలా తక్కువ, నేర్చుకోవాలని చాలా ఉన్నాయి. కొన్ని స్పెషలైజేషన్లు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బ్రహ్మాండమైనటువంటి స్కిల్స్ నేర్పించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం చేశారు. నైపుణ్యం, శక్తి సామర్థ్యాలు ఈ రెండూ నేర్చుకోగలిగితే ఏదైనా సాధ్యం.